హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు కూడా మన టాపిక్ ఏంటంటే అభ్యసనం అనే టాపిక్ నుండి కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ అయితే చేద్దామండి. సో వీడియోలో ఉండే ప్రతి క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ మనకి ఎగ్జామ్స్కి కూడా చాలా దగ్గరగా ఉంది. జస్ట్ ఒక 10 days అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ మంత్ అంటే మనకు December 3కి హాల్ టికెట్ రావచ్చు అనేసి మనకు అనౌన్స్ అయితే చేశారు కదా. సో టెన్షన్ ఏం పడుకోకుండా వీలైనంత ఎక్కువగా రివిజన్ చేస్తూ ఉండండి. అండ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో సో మీ దగ్గర మెటీరియల్స్ కానివ్వండి, లేకుంటే ఎగ్జామ్ టెస్ట్ సిరీస్ కానివ్వండి, ఏదైనా సరే వాటిని యూజ్ చేసుకోవడానికైతే ట్రై చేయండి. సో ఈరోజు అయితే మనము 30 క్వశ్చన్స్ సైకాలజీలో అభ్యసనం అనే టాపిక్ నుండి అయితే 30 వరకు అయితే నేర్చుకుందాం. ఈ వీడియోని చూడబోయే ముందు మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ప్రేరణకు సంబంధించి సరికానిది. ప్రేరణకు సంబంధించి సరికానిది. ఫోర్త్ ఆప్షన్ ప్రవర్తనను అస్థిరపరుస్తుంది. సెకండ్ క్వశ్చన్, పిల్లలు పాటించని విద్యార్థి నైతిక పతనానికి చేరుకుంటాడు. పై వాక్యంలో అభ్యసన కారకం ఏ రంగానికి చెందుతుంది? విలువలు పాటించని విద్యార్థి నైతిక పతనానికి చేరుకుంటాడు. సో ఇక్కడ ఉండే వాక్యంలో అభ్యసన కారకము ఏ రంగానికి చెందుతుంది? సెకండ్ ఆప్షన్ చూడండి, భావావేశ రంగము. భావావేశ రంగము. థర్డ్ వన్, క్రియాత్మక స్మృతికి నిష్క్రియాత్మక స్మృతికి భేదమును విద్యార్థి గ్రహించుట ఏ రంగమునకు చెందును? క్రియాత్మక స్మృతికి అలాగే నిష్క్రియాత్మక స్మృతికి భేదమును విద్యార్థి గ్రహించుట ఏ రంగముకు చెందును? ఫస్ట్ ఆప్షన్ జ్ఞానాత్మక రంగము. ఫోర్త్ క్వశ్చన్, ఒక విద్యార్థి టాచిస్కోప్ పరికరంను చక్కగా తయారు చేయగలిగిన అంశము ఏ రంగానికి చెందుతుంది? ఫోర్త్ ఆప్షన్ మానసిక చలనాత్మక రంగం. అంటే ఇక్కడ పరికరమును చక్కగా తయారు చేస్తాడు కదా అండి. సో అది మనకి ఏ దానికి వచ్చిందంటే మానసిక చలనాత్మక రంగం. అంటే మనము చేతులు అనేది యూజ్ చేస్తూ చేయాలి కదా. నెక్స్ట్ వన్, కుడి కాలితో ఎంతో నైపుణ్యంగా ఫుట్బాల్ గోల్స్ చేసే సుబ్బు ఎడమ కాలితో కూడా అంతే నైపుణ్యంగా గోల్స్ చేయడంలో జరిగిన అభ్యసన బదలాయింపు. సో కుడి కాలుతో చేసింది కూడా ఎడమ కాలుతో కూడా సేమ్ స్కిల్ని యూజ్ చేసి గోల్స్ చేయడంలో జరిగిన అభ్యసన బదలాయింపు. ఫోర్త్ ఆప్షన్ అండి ద్విపార్శ్వ. నెక్స్ట్ వన్, మ్యాథ్స్లో ప్రకారము తల్లిదండ్రుల కోరుకోవడము ఎన్నవ శ్రేణి అవుతుంది? మనకు అవసరాల శ్రేణి సిద్ధాంతం అయితే నేర్చుకున్నాం కదా. మ్యాథ్స్లో ప్రకారము తల్లిదండ్రుల కోరుకోవడము ఎన్నవ శ్రేణి అవుతుంది అంటే ఎన్నవ శ్రేణి అవసరము? సెకండ్ ఆప్షన్ రెండవ. సెవెంత్ క్వశ్చన్, ఒక వ్యక్తి తను అనుకున్న అనేక లక్ష్యాలను ఒక్కొక్కటి సాధించుకుంటూ ఉన్నత శిఖరాలను అందుకుంటాడు. అంటే అది అతనిలో. ఒక వ్యక్తి తను అనుకున్న అనేక లక్ష్యాలను ఒక్కొక్కటి సాధించుకుంటూ ఉన్నత శిఖరాలను అందుకున్నాడు. అంటే అతనిలో. ఫస్ట్ మనకు థర్డ్ ఆప్షన్ చూడండి, సాధన ప్రేరణ. ఎయిత్ క్వశ్చన్, క్రింది వాణిలో బహిర్గత ప్రేరణ. క్రింది వాణిలో బహిర్గత ప్రేరణ. థర్డ్ ఆప్షన్ చూడండి, సీత తన అమ్మ సంతృప్తి కోసం ఇంటి పనులు చేయడము. నైన్త్ క్వశ్చన్, ఉపాధ్యాయులకు సెప్టెంబర్ 5న ఇచ్చు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు వారిలో. సో ఉపాధ్యాయులకు సెప్టెంబర్ 5న ఇచ్చు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వారిలో అంటే మనకు ఏ ప్రేరణలనేవి కనిపిస్తాయి? సెకండ్ ఆప్షన్ బహిర్గత ప్రేరణనిస్తాయి. క్వశ్చన్ నెంబర్ 10, స్వీయ ప్రశాంతత కోసం దేవుడిని పూజించిన వ్యక్తి. స్వీయ ప్రశాంతత కోసం దేవుడిని పూజించిన వ్యక్తి. ఫస్ట్ ఆప్షన్ అంతర్గత ప్రేరేపితుడు. క్వశ్చన్ నెంబర్ 11, ఈ క్రింది వాణిలో అంతర్గత ప్రేరణకు ఉదాహరణ. ఈ క్రింది వాణిలో అంతర్గత ప్రేరణకు ఉదాహరణ. థర్డ్ ఆప్షన్ అభిరుచులు. నెక్స్ట్ 12th క్వశ్చన్, అంతర్గత ప్రేరణకు సంబంధించినటువంటి కృత్యము. అంతర్గత ప్రేరణకు సంబంధించినటువంటి కృత్యము. ఫోర్త్ ఆప్షన్, సచిన్ తను ఆనందం పొందడం కోసం క్రికెట్ ఆడడం. నెక్స్ట్ క్వశ్చన్,
వ్యక్తిలో అంతర్గత ప్రేరణలను ఎల్లప్పుడూ పెంపొందించుటకు మానసికంగా ఏర్పడవలసినది. ఫస్ట్ ఆప్షన్ అభిరుచి. 14th క్వశ్చన్, ఒక విద్యార్థి బాగా నేర్చుకొని ప్రగతి పథంలోకి పోవుటకు అవసరమైనది. ఒక విద్యార్థి బాగా నేర్చుకొని ప్రగతి పథంలోకి పోవుటకు అవసరమైనది. థర్డ్ ఆప్షన్ అంతర్గత ప్రేరణ. నెక్స్ట్ 15th క్వశ్చన్, దేవుడు శిక్షిస్తాడని భయపడి తప్పు చేయకుండా ఉండుటలో వ్యక్తి. సెకండ్ ఆప్షన్ బహిర్గతంగా ప్రేరేపించబడ్డాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పిల్లవాడు తాను ఆడుకునే బొమ్మను చెడిపోయినప్పుడు భాగములుగా విప్పదీసి మరలా బిగించగలడు. దీనిని వివరించు అభ్యసన లక్షణము. సో ఒక పిల్లవాడు తాను ఆడుకునే బొమ్మను చెడిపోయినప్పుడు పార్ట్స్ కింద డివైడ్ చేస్తాడండి. సో దానిని మళ్ళీ బిగించగలడు. దీనిని వివరించు అభ్యసన లక్షణము. థర్డ్ ఆప్షన్ అభ్యసనము వీక్త మరియు సమ్మిళితం. నెక్స్ట్ వన్, అభ్యసన లక్షణం కానిది. ఫోర్త్ ఆప్షన్ అభ్యసన ఫలితము. నెక్స్ట్ వన్, కాలక్రమ పట్టిక అభ్యసనంపై ప్రభావం చూపే. థర్డ్ ఆప్షన్ పాఠశాల కారకము. 19th క్వశ్చన్, అవధానం సరిగ్గా లేనందువల్ల శిశువు ఆంగ్ల పద్యమును సరిగ్గా అవగాహన చేసుకోలేకపోయాడని అభ్యసించలేకపోయాడని ఉపాధ్యాయుడు భావిస్తున్నాడు. ఇందులో అభ్యసనపై ప్రభావం చూపిన కారకము. అవధానం అనేది సరిగ్గా లేనందువల్ల శిశువు ఇంగ్లీష్ మనకు పోయమ్స్ ఉంటాయి కదా, సో సరిగ్గా అవగాహన చేసుకోలేకపోయాడు, అలాగే అభ్యసించలేకపోయాడు అనేసి ఉపాధ్యాయుడు భావిస్తున్నాడు. ఇందులో అభ్యసనపై ప్రభావం చూపిన కారకము. సెకండ్ ఆప్షన్ మానసిక కారకము. నెక్స్ట్ వన్, చదువుకొని తల్లిదండ్రులున్న పిల్లలే అభ్యసనలో మిగిలిన వారి కంటే వెనుకబడినట్లు గ్రహించావు. ఇందులో అభ్యసనపై ప్రభావం చూపిన కారకము. థర్డ్ ఆప్షన్ కుటుంబ కారకము. 21, ఒక విద్యార్థికి వయస్సుకు మించిన అంశములను బోధించినప్పుడు ఈ క్రింది సూత్రాన్ని పాటించినట్లు. సెకండ్ ఆప్షన్ సంసిద్ధత నియమము. 22, పావ్లోవ్ ఉన్నత క్రమ నిబంధనలో ఉపయోగించిన సహజ ఉద్దీపన. ఫస్ట్ ఆప్షన్ గంట. నెక్స్ట్ 23 క్వశ్చన్, క్రింది వానిలో అభ్యసన విషయంలో నిజము కానిది. ఫోర్త్ ఆప్షన్ పరిపక్వత వల్ల ఏర్పడే శాశ్వత మార్పు. క్వశ్చన్ నెంబర్ 24, క్రింది వానిలో అభ్యాసమునకు సంబంధించి సరైనది. థర్డ్ ఆప్షన్ అనుభవం వల్ల మార్పు. క్వశ్చన్ నెంబర్ 25, క్రింది వానిలో అభ్యసనము. ఫస్ట్ ఆప్షన్ పెద్దవారిని గౌరవించడము. 26, ఐ అనే పదానికి బహువచనము ఐస్ అని నేర్చుకున్న విద్యార్థి టూత్ అనే పదానికి టీత్ అని కాక టూత్స్ అనడం ఈ రకం శిక్షణ బదలాయింపు. సో థర్డ్ ఆప్షన్ ప్రతికూల బదలాయింపు. క్వశ్చన్ నెంబర్ 27, అంతర్దృష్టి సరైన లక్షణము. ఫస్ట్ ఆప్షన్ అభ్యసనం ఆకస్మికంగా జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరికానిది గుర్తించుము. ఫోర్త్ ఆప్షన్ బంధూరా. నెక్స్ట్ వన్, ప్రస్తుత పరిస్థితులకు గాంధీజీ లాంటి నాయకుడు మనకు చాలా అవసరమని ఉపాధ్యాయుడు విద్యార్థులకు స్ఫూర్తి కలిగించి వారిని ఆ దిశకు మళ్లిస్తే ఆ ఉపాధ్యాయుడు వీరి సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నట్లు. ఫోర్త్ ఆప్షన్ బంధూరా.
నెక్స్ట్ వన్, ప్రాజెక్టు పద్ధతికి క్రింది అభ్యసన సిద్ధాంతం యొక్క మూలము. ఫస్ట్ ఆప్షన్ అంతర్దృష్టి. సో ఇదండి అభ్యసనం అనే టాపిక్ నుండి 30 వరకు అయితే క్వశ్చన్స్ అయితే నేర్చుకున్నాం. సో ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. వీడియోగా నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.